అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇవాళ ఒక న్యూస్ చూచాను. ఇదే కనుక కరెక్ట్ అయితే తిరుమలలో చాలా మంచి పని ఒకటి జరుగుతూ ఉన్నదని నేను భావిస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇంకెవరో మినిస్టర్ అనగాని ప్రసాద్ గారు తిరుమలలో కాటేజీలు కట్టుకుంటామని అభ్యర్థన చేస్తే దానిని టీటీడీ మేనేజ్మెంట్ తిరస్కరించింది అని ఆ న్యూస్ ఉన్నది. అది కరెక్ట్ కావాలని కోరుకుంటున్నాను. కరెక్ట్ అయితే మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. తిరుమల కాంక్రీట్ జంగిల్ కాకూడదు. అనవసరంగా చాలా బిల్డింగుల పైన కట్టి దాన్ని ఒక కాంక్రీట్ జంగిల్ చేస్తున్నారు. ఒకప్పుడు సరే ఈ కాటేజెస్ తీసుకోవటం ఇది ఉంది, బట్ ఎక్కడో ఒక చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే నీకు ఆల్రెడీ అంబానీ కాటేజీ, అదానీ కాటేజీ, బిర్లా కాటేజీ, ఇంకొక ఆల్ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ ఎంపైర్స్ ఉన్న వాళ్ళకు ప్రతి వాళ్ళకు ఒక కాటేజ్ అక్కడ. దీనివల్ల ఏమవుతున్నది, చాలా ప్రకృతి రమణీయత కలిగినటువంటి పర్వతం అది అంతా కాంక్రీట్ జంగిల్గా తయారవుతున్నది. సాధ్యమైనంత వరకు ఈ వచ్చే యాత్రికులకు బస కింద కల్పించి పైకి తీసుకుపోయి దర్శనం చేసే విధానమే మంచిది. కానీ పైన ఒకదాని తర్వాత ఒకటి డార్మెటరీలు ఇవి అవి కట్టుకుంటూ పోతే దీనికి అంతు ఉండదు. కావాల్సిన కట్టడానికి ఏముంది, కట్టడం అంటే చాలా ఎక్కడ ఇంజనీరింగ్ సెక్షన్కైనా అది ఒక పెద్ద పండగే. మోర్ కన్స్ట్రక్షన్, మోర్ కాంట్రాక్టర్స్, మోర్ కమిషన్స్. బట్ బేసిక్గా ఇప్పటికే చాలా ఎక్కువైన ఉన్న వాటిని తొలగించడానికి ఏదైనా ఆలోచించాలి. కానీ కొత్తగా తిరుమల మీద కట్టకుండా ఉండే విధానమే ఎప్పటికైనా మంచిది. ఇది దీంతో మొదలైతే చాలా మంచి సాంప్రదాయం. బట్ ఒకటి, కట్టడానికి ప్రయత్నం చేసే శక్తులు చాలా పవర్ఫుల్ శక్తులు. పెద్ద బిజినెస్ ఎంపైర్స్ వీళ్ళందరూ కాటేజ్ కావాలనుకుంటారు. మరి వాళ్లకు నిలబడి నో అని చెప్పగలిగేటటువంటి బోర్డు ఉంటుందా? ఆ బోర్డు ఉండగలిగిన నాడే తిరుపతి శాంక్టిటీని మనం పరిరక్షించుకోగలుగుతాం. లేక ఇదే రకంగా కాటేజీల మీద కాటేజీలు ఇచ్చుకుంటూ పోతే ఆ కాస్త ఉన్న ప్రశాంతత కూడా అక్కడ లేకుండా ఏర్పడేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. ఇది చాలా మంచి నిర్ణయం. ఈ నిర్ణయానికి పార్టీలకు అతీతంగా ఎవరు అధికారంలో ఉన్నా కానీ కట్టుబడి ఉండే విధానం ఒకటి, ఓవరాల్ కాన్సెన్సస్ దీని మీద కనుక రాగలిగితే చాలా బాగుంటుంది. మేబీ పవన్ కళ్యాణ్ గారి లెవెల్లో చేసిన రిక్వెస్ట్ను తిరస్కరించారంటే ఈరోజు అట్లీస్ట్ ఈ అంశంలో బోర్డు తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఇదే విధానాన్ని భవిష్యత్తులో వచ్చే వాళ్ళు కూడా పాటిస్తారని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.